హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇంతకుముందు వీడియోలో అబౌట్ సబ్సిడరీ బుక్స్ డిస్కస్ చేయడం జరిగింది. సబ్సిడరీ బుక్స్లో ఇప్పుడు మనం ఉండే కాన్సెప్ట్ వచ్చేసి క్యాష్ బుక్. మనం ఇంతకుముందు వీడియోలో సింగిల్ కాలం క్యాష్ బుక్ అనేది చూసినాము. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ లెడ్జర్ పోస్టింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ క్యాష్ అకౌంట్స్ విచ్ వీ హ్యావ్ రిసీవ్డ్ అండ్ విచ్ వీ హ్యావ్ పెయిడ్ అనమాట. ఈ సింగిల్ కాలం క్యాష్ బుక్ మాదిరిగానే డబుల్ కాలం క్యాష్ బుక్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన కాన్సెప్ట్ వచ్చేసి డబుల్ కాలం క్యాష్ బుకే. ఈ డబుల్ కాలం క్యాష్ బుక్ యొక్క ఇంపార్టెన్స్ ఏమి అంటే, ఈ డబుల్ కాలం క్యాష్ బుక్ అనేది క్యాష్ బుక్లో 2 కాలమ్స్ ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ ద క్యాష్ కాలం అండ్ ద డిస్కౌంట్ కాలం. ఈ 2 కాలమ్స్ మనం ఇంతకుముందు సింగిల్ కాలం క్యాష్ బుక్లో జస్ట్ క్యాష్ దట్ అమౌంట్ కాలం ఒకటే ఉండేది. ఇది నెక్స్ట్ అడిషనల్గా సింగిల్ కాలం క్యాష్ బుక్లో క్యాష్ ఒకటే ఉండేది. డబుల్ కాలం క్యాష్ బుక్లో డిస్కౌంట్ అనేది ఒక అడిషనల్ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ డిస్కౌంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ డిస్కౌంట్ అనేది 2 టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్ ఉన్నాయి, ట్రేడ్ డిస్కౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్. మనం ట్రేడ్ డిస్కౌంట్ అనేది దీంట్లో పోస్ట్ చేయడం జరగదు. అండ్ ద క్యాష్ డిస్కౌంట్ విచ్ వీ హ్యావ్ రిసీవ్డ్, మనం ఏదైతే తీసుకుంటామో పేమెంట్ చేసేటప్పుడు డిస్కౌంట్ ఏదైతే తీసుకుంటామో ఆ డిస్కౌంట్ రికార్డ్ చేయడం జరుగుతుంది. అలాగే మనం సేల్ చేసినప్పుడు మనం ఇచ్చే డిస్కౌంట్ అలౌడ్ ఆర్ గివన్ అనే కాన్సెప్ట్ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. సేమ్ మనం సింగిల్ కాలం క్యాష్ బుక్ ప్రొఫార్మా ఎలాగో ఉంటుందో సేమ్ అలాగనే ఉంటుంది డబుల్ కాలం క్యాష్ బుక్ కూడా. డబుల్ కాలం క్యాష్ బుక్ డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్, డేట్, పర్టికులర్స్, LF number, amount, the cash, discount allowed, date, particulars, LF number, cash or amount, discount received. డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్ ఆస్పెక్ట్ ఉన్నాయి. డేట్, పర్టికులర్స్, లెడ్జర్ ఫుల్ నెంబరు, క్యాష్, డిస్కౌంట్ అలౌడ్. ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ అనేది ఎందుకు అన్నాము అంటే, ఇది రెసీట్స్కి సంబంధించింది. మనం ఇంతకుముందు సింగిల్ కాలం క్యాష్ బుక్లో నేను ఒక టెక్నిక్ చెప్పించడం జరిగింది. ఇది రెసిప్ట్స్, ఇది పేమెంట్స్. ఈ రెసీట్స్ అంటే ఏమంటే, ఇక్కడ చూడండి రెసీట్స్, మనం ఏదైతే సేల్ చేసి ఉంటామో మన దగ్గర ఉండే మనకు వచ్చేవన్నీ రెసిప్ట్స్ అవుతాయి. మనం ఏమైతే డబ్బులు కడుతున్నామో అవన్నీ పేమెంట్స్ అవుతాయి. యాజ్ పర్ ద గోల్డెన్ రూల్, వాట్ కమ్స్ ఇన్ డెబిట్ వాట్ గోస్ అవుట్ క్రెడిట్ యాజ్ పర్ ద రియల్ అకౌంట్. చూడండి, వాట్ కమ్స్ ఇన్ డెబిట్, మన క్యాష్ వస్తూ ఉంది కాబట్టి డెబిట్ సైడ్ వేసినాము. అండ్ ద సేమ్ థింగ్ వాట్ గోస్ అవుట్ క్రెడిట్ పేమెంట్ సైడ్, మనం పేమెంట్ చేయడం వల్ల క్రెడిట్ సైడ్కి పోయింది అది. ఇక్కడ చూడండి రెసిప్ట్స్, పేమెంట్స్, ఇది షార్ట్ ఫామ్ అండ్ టెక్నిక్ మనకి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి కోసం చేసినాను ఇది. యూ మే ఆల్సో యూజ్ ఫర్ ద ఎగ్జామినేషన్స్ ఆల్సో. ఇక్కడ డేట్ వైజ్గా మనం డేట్ వేస్తాము. పర్టికులర్స్ ఏవైతే ఉంటాయో మనకి మామూలుగానే బ్యాలెన్స్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ అమౌంట్ టు బ్యాలెన్స్. ఇక్కడ ఇంకొక అడిషనల్ విషయం ఏం తెలుసుకోవాలంటే, డెబిట్ వైపు రాసేటప్పుడు ఎప్పుడు 2 అని రాయాలి, క్రెడిట్ వైపు ఎప్పుడు రాసేటప్పుడు బై అని స్టార్ట్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. టు బ్యాలెన్స్ అమౌంట్, ఆల్రెడీ మన దగ్గర ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ప్రీవియస్ ఇయర్కి సంబంధించి క్యాష్ బ్యాలెన్స్ ఒక 4,000 ఎగ్జాంపుల్, టు బ్యాలెన్స్ అని 4,000 రూపీస్ రాస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ సేల్స్ జరిగినాయి. టు సేల్స్ అకౌంట్ ఎంత, ఒక 25,000 రూపీస్ జరిగినాయి. 25,000 రూపీస్ సేల్స్ జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్, బయర్ ఏం చేసినాడు అంటే, విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ స్పాన్ మనం ఒక 5 డేస్ ఇచ్చింటాము. 5 డేస్ మెచ్యూరిటీ పీరియడ్ లోపే పే చేస్తే అడిషనల్గా బెనిఫిట్ ఇస్తాను మీకు, డిస్కౌంట్ ఏదైనా అలా యాక్సెస్ చేస్తాను మీకు అని చెప్పినప్పుడు, ఆ బయ్యర్ అనేవాడు మనకి 5 డేస్ లోపే పేమెంట్ అయితే చేస్తే అడిషనల్గా డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ద రీజన్ ఫర్ డిస్కౌంట్స్,
ఇట్ డిపెండ్స్ అపాన్ ద వర్డ్స్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ద బయర్ అండ్ ద సెల్లర్ అనమాట. అది మనం ఓన్లీ ఇది జస్ట్ ఎగ్జాంపుల్కి మాత్రమే మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి 25,000 రూపీస్ యాక్చువల్ సేల్ అయితే మనకు క్యాష్ వచ్చిండేది 20,000 రూపీస్ అండ్ ద డిస్కౌంట్ ఈజ్ అనదర్ 5,000 రూపీస్. అర్థమైందా? ఇన్ కేస్ ఇక్కడ చూడండి పేమెంట్స్లో బై రెంట్ పే చేసినాము. బై రెంట్ ఎంత పే చేసినాము అంటే ఒక 3,000 రూపీస్ చూడండి, 3,000 రూపీస్ పే చేసినాము. బట్ ద రెంట్ ఆఫ్ దట్ ఏదైనా కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, లేదంటే హౌస్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, లేదంటే షాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ద రెంట్ ఆఫ్ దట్ షాప్ 3,500 రూపీస్ అనుకుంటే మనం పే చేసిన కేష్ ఓన్లీ 3,000 రూపీస్ మాత్రమే. ఇంక అడిషనల్గా 500 రూపీస్ ఈజ్ ద డిస్కౌంట్. ఓకేనా? ఇప్పుడు ఈ 2 బ్యాలెన్సెస్ని బ్యాలెన్స్ చేస్తూ ఇక్కడ చూడండి ఎంత ఉంది, 24,000 రూపీస్ ఉంది. ఇక్కడ ఎంత ఉంది, ఇట్ ఈస్ జస్ట్ 3,000 రూపీస్ మాత్రమే ఉంది. అట్లే డిస్కౌంట్ కాలంలో 5,000 రూపీస్ ఉంది. అది ఎట్లా ఉంటే అట్లా కింద ప్లేస్ చేసేయండి. 5,000 అండ్ 500. ఈ 5,000 ఈ 500 ఆఫ్ డిస్కౌంట్ కాలమ్స్కి సంబంధించి మనం సపరేట్గా డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్, డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. వీటి గురించి ఇది కాన్సెప్ట్. డిస్కౌంట్స్కి సంబంధించి ఈ 24,000 రూపీస్ అంటే ఇదే బ్యాలెన్స్ని ఇక్కడ బ్యాలెన్స్ చేస్తామన్నమాట. 24,000 రూపీస్. కానీ ఇక్కడ 24,000 రూపీస్ లేదు, ఇట్ ఈస్ జస్ట్ 3,000 రూపీస్ బ్యాలెన్స్ మాత్రమే ఉంది. ఇక్కడ 24,000 బ్యాలెన్స్ చేస్తూ లెడ్జర్ బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఈక్వలైజ్ చేస్తూ అట్ ద ఇయర్ ఎండింగ్, అది ఏ క్వశ్చన్లో ఏదైతే ఇయర్ ఎండింగ్ ఇచ్చి ఉంటాడో ఆ ఇయర్ ఎండింగ్కి సంబంధించి బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని చెప్పేసి ఎంత 24,000 అంటే 24,000 ఈ 3,000 24,000 అవ్వాలంటే ఎంత డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉంది, 21,000 రూపీస్ డిఫరెన్స్ అమౌంట్. ఆ 21,000 రూపీస్ డిఫరెన్స్ అమౌంట్ని బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని ఇక్కడ చూపించడం జరుగుతుంది బై షోయింగ్ ద ఇయర్ ఎండింగ్ డేట్. ఓకే, ఏ బ్యాలెన్సే ఇదే సెట్ ఆఫ్ బ్యాలెన్స్ వాట్ ఈస్ 21,000 రూపీస్ ఏ సెట్ ఆఫ్ బ్యాలెన్స్ ఉందో అదే బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్కి టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది అట్ ద స్టార్టింగ్ ఆఫ్ దిస్ పోస్టింగ్స్. ఇక్కడ చూడండి టు బ్యాలెన్స్ అకౌంట్ అని చెప్పేసి 4,000 రూపీస్ చూసినాం కదా, ఇది ప్రీవియస్ బ్యాలెన్స్. ఇక్కడ క్యారీడ్ డౌన్ అయింది, ఇక్కడ బ్రాట్ ఫార్వర్డ్ అయింది. ఇంత మాత్రంగా చేయాలన్నమాట. ఈ 2 బ్యాలెన్సెస్ లెడ్జర్ బ్యాలెన్సెస్ ఈక్వలైజ్ చేస్తూ డిఫరెన్స్ అమౌంటే క్యారీడ్ డౌన్ అమౌంట్ అవుతుంది. మనం ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ గురించి వీటి యొక్క బ్యాలెన్సెస్ని ఎలా ఉంటే అలా, ఇప్పుడు ఇక్కడ 5,000 మిగిలింది, అదే 5,000 కింద బ్యాలెన్స్ చూపించాలా. ఇక్కడ 500, ఇక్కడ 500 సేమ్ అలాగే చూపిస్తాము. వీటిని దాని యొక్క ఇండివిజువల్ అకౌంట్స్లోకి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది సేమ్ కాన్సెప్ట్. మనం ఇంతకుముందు డబుల్ కాలం క్యాష్ బుక్లో ఒకటి క్యాష్, ఇంకొకటి డిస్కౌంట్కి సంబంధించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక ఆస్పెక్ట్ వచ్చేసి ద బ్యాంక్ అండ్ ద డిస్కౌంట్ ఆస్పెక్ట్. చూడండి, క్యాష్ అండ్ డిస్కౌంట్ ఆస్పెక్ట్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం యూజింగ్ ద ప్రోఫార్మా. ఇప్పుడు బ్యాంక్ అండ్ ద డిస్కౌంట్ ఆస్పెక్ట్. మనకి ప్రోఫార్మాలో ఎలాంటి డిఫరెన్సెస్ ఉండవు ఎక్సెప్ట్ ద అమౌంట్ కాలం. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ప్రోఫార్మా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్, డేట్, పర్టికులర్, ఎల్ఎఫ్ నంబర్. ఇంతకుముందు మనం ఇక్కడ క్యాష్ బ్యాలెన్స్ అనేది చూపించడం జరిగింది, ఇప్పుడు బ్యాంక్ చూపిస్తున్నాము. తర్వాత డిస్కౌంట్ అలౌడ్ కామన్ ఆస్పెక్ట్, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నంబర్. తర్వాత ఇక్కడ కూడా బ్యాంక్ వస్తుంది. డిస్కౌంట్ రిసీవ్డ్, మనం ఈ డిస్కౌంట్ అలౌడ్ రిసీవ్డ్ ఎట్లా అంటే ఇది రెసీట్స్ అని మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. రెసిప్ట్స్ ఇది మనకి వచ్చేది, మనం కట్టేది, ఇది పేమెంట్స్, మనం చేసే పేమెంట్స్, ఇవి మనకొచ్చే పేమెంట్స్. ఇది మనకు వచ్చేది, ఇది మన దగ్గర నుంచి పోయేది. మన దగ్గరకు వచ్చేటప్పుడు మనం అలౌ చేస్తామే కానీ వాళ్ళు అలౌ చేయడం ఏముండదు అనమాట. మనం కట్టేటప్పుడు వాళ్ళు అలౌ చేస్తే మనం రిసీవ్ చేసుకుంటాం కాబట్టి అది డిస్కౌంట్ రిసీవ్డ్, ఇది డిస్కౌంట్ అలౌడ్. ఈ కాన్సెప్ట్ చూడండి. అండ్ ద సేమ్ థింగ్ డబుల్ కాలమ్ క్యాష్ బుక్ ఇన్ ద బుక్స్ ఆఫ్. క్వశ్చన్లో మనం ఏదైతే కంపెనీ నేమ్ ఇచ్చి మనకు డబుల్ కాలమ్ క్యాష్ బుక్ని ప్రిపేర్ చేయమని అడిగింటాడో
ఇక్కడ చూడండి క్వశ్చన్లో స్పెసిఫైడ్ టర్మ్స్ ఉంటాయి. యూజింగ్ ద బ్యాంక్ అండ్ డిస్కౌంట్ కాలం అన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చేయాలా, యూజింగ్ ద క్యాష్ అండ్ డిస్కౌంట్ కాలం అన్నప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకోండి ప్రాబ్లమ్ చేయాల్సి ఉంటుంది మీరు. ఫర్ ఎగ్జాంపుల్ 1/1/2019 క్యాలెండర్ ఇయర్ని యూజ్ చేసుకుంటున్నాము. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పేసి అదొక 4,000 రూపీస్ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించినాడు అనుకోండి. ప్రీవియస్ ఇయర్కి సంబంధించి సమ్ ఎక్స్ అకౌంట్ 4,000 రూపీస్ చూపించినాడు. అదే 1/1/2019 రోజున టు సేల్స్ కౌంట్ సేల్స్ జరిగినాయి. ఎంత జరిగినాయంటే 25,000 రూపీస్ సేల్స్ జరిగినట్టయితే మనకి జస్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ 20,000 రూపీస్ చూపిస్తూ ఉంది. బికాజ్ వీ హ్యావ్ allowed a discount of 5,000 rupees which should be recorded here, the discount allowed column. చూడండి మనం సేల్ చేసిండేది యాక్చువల్గా 25,000, బట్ కానీ వీఆర్ షోయింగ్ ఓన్లీ ద 20,000 బ్యాలెన్స్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ అండ్ ద డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్ అనమాట. ఎందుకంటే మనం డిస్కౌంట్ అలౌ చేసిండే దగ్గర 5,000 రూపీస్ వెళ్ళింది అని మనం చూపించాల్సి ఉంటుంది. ఇన్ ద సేమ్ ఆస్పెక్ట్ 2/1/2019 రోజున బై రెంట్ అకౌంట్ మనం దేనికి సంబంధించో రెంట్ పే చేసినాం. ఇట్ షుడ్ బి ఏ షాప్, ఇట్ షుడ్ బి ఏ హౌస్ ఆర్ సంథింగ్ ఎల్స్, ఏదైనా కానీ రెంట్ పే చేసి ఉంటాం అనమాట. రెంట్ పే చేసినప్పుడు ద రెంట్ ఆఫ్ దట్ బిల్డింగ్ ఆర్ షాప్ ఈస్ 3,500 రూపీస్, బట్ ద బ్యాంక్ ఈస్ డెబిటెడ్ విత్ ఓన్లీ 3,000 రూపీస్. 3,000 రూపాయలతో మాత్రమే క్రెడిట్ చేయడం జరిగింది అనమాట. మనకి 3,000 వచ్చిందంటే ద అడిషనల్ 500 ఈజ్ క్రెడిటెడ్ టు ద అకౌంట్ ఆఫ్ డిస్కౌంట్ రిసీవ్డ్ 500 రూపీస్. మనం పేమెంట్ చేసిండేది 3,500 పే చేయాల్సిన దగ్గర వి ఓన్లీ పెయిడ్ 3,000 రూపీస్ అండ్ రిమైనింగ్ 500 ఈజ్ అవర్ డిస్కౌంట్. ఇప్పుడు చూడండి ఇది మొత్తం ఎంత అయింది, 24,000 బ్యాలెన్స్. ఇట్ ఈస్ 24,000 రూపీస్ బ్యాలెన్స్. ఇది ఒక 5,000, దాన్ని అట్లా బ్యాలెన్స్ చేసి వదిలేయండి. ఇట్ విల్ బి పోస్టెడ్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అండ్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్స్ సపరేట్గా పోస్ట్ చేసుకుంటాము. ఇది 24,000 అయింది, బట్ హియర్ ఈస్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద సేమ్ ఆస్పెక్ట్ 3,000 రూపీస్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎర్లియర్. కానీ వీ హ్యావ్ టు ఈక్వలైజ్ దిస్ డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ లెడ్జర్. 24,000 రూపీస్. ఇక్కడ చూడండి ద క్యాలెండర్ ఇయర్ వీ హ్యావ్ టేకెన్ ద 31/12/2019 రోజున బ్యాలెన్స్ ఎంత ఉంది మంది, 24,000 రూపీస్తో ఈక్వలైజ్ చేసినాం. బట్ హియర్ ఈస్ ద బ్యాలెన్స్ ఆఫ్ ఓన్లీ 3,000 రూపీస్ విచ్ వీ హ్యావ్ పేడ్ ఫర్ రెంట్, బట్ దట్ షుడ్ బి ఈక్వలైజ్డ్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని చెప్పేసి ఆ రిమైనింగ్ 21,000 రూపీస్ చూపిస్తాం అనమాట. మనం ఇంతకుముందు ఎర్లియర్గా డిస్కస్ చేసుకున్నప్పుడు ద క్యాష్ బుక్ షోస్ ఓన్లీ ద డెబిట్ బ్యాలెన్స్ అన్నాము. డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువగా చూపిస్తూ ఉంది. దట్ షుడ్ బి ఈక్వలైజ్డ్ అండ్ ద బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అమౌంట్ ఇస్ 21,000 రూపీస్. ఎట్లా వస్తుంది అంటే ఈ 24,000 రూపీస్ ఇక్కడ బ్యాలెన్స్ రావాలంటే ఈ మిగిలిండే ఎంత అమౌంట్ యాడ్ చేస్తే ఈ 24,000 రూపీస్ వస్తుంది 3,000కి. ఇఫ్ ఇట్ ఈజ్ ఓన్లీ ద 3,000, 24,000 బ్యాలెన్స్ రావాలంటే మనం ఎంత యాడ్ చేయాల్సి ఉంటుంది అంటే 21,000 రూపీస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ 21,000 రూపీసే మనకు నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అయ్యి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరుగుతుంది మనం ప్రాబ్లము. దీస్ ఆర్ ద 2 టైప్స్. అంటే యాక్చువల్గా మనం వీఆర్ నాట్ యూజింగ్ దీస్ ప్రాబ్లమ్స్. ఈ 2 కాలమ్ క్యాష్ బుక్లో బ్యాంక్ అండ్ డిస్కౌంట్ కాలమ్స్ అండ్ క్యాష్ అండ్ డిస్కౌంట్ కాలమ్స్ గురించి మనం మ్యాక్సిమం యూజ్ చేయట్లేదు. ఎందుకంటే వీ హ్యావ్ అనదర్ క్యాష్ బుక్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫ్రీక్వెంట్లీ, దట్ ఈస్ ద ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్. ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్. ఈ ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్లో డిఫరెన్స్ ఏమొస్తుంది అబ్బా అంటే ఇక్కడ మనము బ్యాంకుకి ఒకసారి డిఫరెంట్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము, క్యాష్కి ఒకసారి డిఫరెంట్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము. బట్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ ఇట్ ఈస్ ఈజియర్ టు మెయింటైన్ ద రికార్డ్స్ అనమాట. ఇన్ ఏ సింగిల్ సెట్ ఆఫ్ రికార్డ్ వీ కెన్ యాక్సెస్ ఆల్ దీస్ ట్రాన్సాక్షన్స్. బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్ని మనం అక్కడ రికార్డ్ చేసుకోవచ్చు, క్యాష్కి సంబంధించిన రికార్డ్స్ని మనం అక్కడ ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్లో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. This is the concept and overview of double column cash book. If you like our video, please subscribe our channel, like and share our video to your friends. Thank you for watching this video.